సకల విభాగాల మాజీ మంత్రి, తాజా వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్ లేడు. సజ్జలని అంటారులేండి. ఇప్పుడు ఈ సజ్జాల దేవ ఏమంటాడంటే, మేం మళ్ళీ అధికారంలోకి వస్తే అమరావతి నుంచే పాలనంటాడు. మరి ఈ మాట నమ్మొచ్చా అన్నది ఒక ప్రశ్న కాగా, మనం ఇప్పుడు అర్జెంటుగా ఫ్లాష్ రీల్ ఒకటి తిప్పాల్సి ఉంటుంది. మరి అది ఎలాంటిదంటే, గతంలో ఇదే అమరావతి విషయంలో జగనన్న మాటల్ని బట్టి చూస్తే ఇక్కడే రాజధాని ఏర్పాటు చేయడం అనే అంశం మీద తనకి ఎలాంటి వ్యతిరేకత లేదంటూనే 3 రాజధానుల ముచ్చట సడన్ గా వెలుగులోకి తెచ్చాడు. ఆపై ప్రాంతీయ విభేదాలకు ఆజ్యం పోశాడు. అమరావతిని కావాలంటూనే దాన్ని భ్రష్టు పట్టించాడు. ఇక కర్నూలు, విశాఖను కూడా ఎగదూశాడు. దక్షిణాఫ్రికా మోడల్ అంటూ 3 రాజధానుల మంట పెట్టాడు. కట్ చేస్తే విశాఖ నుంచే తన పాలన అంటూ ఋషికొండ ప్యాలెస్ నిర్మించి మరీ చాటింపు వేయించాడు. అన్ని వేదికల నుంచి అందరికీ అదే చెప్పాడు. విశాఖలో తన 2వ ప్రమాణ స్వీకారోత్సవం అంటూ ఫలితాల ముందే నానా హంగామా నడిపించాడు. ఆంధ్రుల అదృష్టం బాగుండి ఎలాగా ఆ ప్రమోదం తప్పింది. ఇక తన జమానాలో రాజధాని రైతులను అట్టుడికించిన సంగతి సరే. ఆ మాటకొస్తే ఇదే రాజధాని రైతులకు ఆశ్రయం ఇచ్చినందుకు కోటరెడ్డి వంటి వారు ఏకంగా పార్టీ నుంచి బయటకు రావాల్సి వచ్చింది. అది వేరే సంగతి. ఇప్పుడేదో పరదా అనే సినిమా వచ్చింది గానీ ఈ సినిమాను జగన్ ఎప్పుడో తీసేశాడు. ఒక సమయంలో అమరావతిలో ఆయన తిరగడానికి అధికారులు అన్నేసి పరదాలు కట్టాల్సి వచ్చింది. మరి సరే, ఇప్పుడేమైనా మనసు మారిందా అంటే, ఏకంగా అధికారిక మీడియా వేదికపై నుంచే అమరావతి దేవతల రాజధాని కాదు, వేశ్యల రాజధాని అన్న కామెంట్లు గుప్పించారు. సరే, అదేదో ఒక అవుట్సోర్సింగ్ జర్నలిస్ట్ అన్నాడులేమని లైట్ తీసుకుందాము అనుకుంటే, ఆయన పార్టీకి చెందిన కేతిరెడ్డి వంటి ఎమ్మెల్యేలు చేపల రాజధానిగా అభివర్ణించారు. కొన్నాళ్లు పోతే గోదాట్లో దొరికే పులస ఇక్కడే దొరకచ్చు అన్న వ్యంగ్యాస్త్రాలు కూడా ఇందుకు అదనం. ఇదసలు క్వాంటమ్ వ్యాలీ కావడం కన్నా ఆక్వా వ్యాలీ కావచ్చనిపిస్తుంది. మొన్నటి వ్యర్థాలకు వైసీపీ సోషల్ మీడియా మొత్తం ఈ ప్రాంతం మీద కక్ష కట్టినట్లు దాని ఒకటే ట్రోలింగ్ చేస్తుంది. అదేమన్నా చంద్రబాబు అబ్బసొత్తా? ఒక రాజధాని లేని రాష్ట్రానికి రాజధాని కావాల్సిన ప్రాంతం వీళ్ళ పుణ్యమా అని ఇప్పటికీ అది పురిటి నొప్పులు అనుభవిస్తూనే ఉంది. 2024 ఎన్నికల్లో అమరావతి రాజధానిగా ముందుకెళ్తామన్న కూటమి గెలుపుతో ఒక విషయం అయితే పబ్లిక్ నుంచి రెఫరెండంగా వెలుగులోకి వచ్చింది. అలాగని దాన్ని గుర్తించకుండా తన మీడియా చేత, మనుషుల చేత, సోషల్ మీడియా ద్వారా చేయించాల్సిన కామెంట్లన్నీ చేయించి ఇప్పుడు తన నీడలాంటి సజ్జల చేత ఈసారి మేం గెలిస్తే అమరావతి నుంచే పాలన అంటే నమ్మడానికి ఎవరి సెవుల్లో పూలు పెడుతున్నట్టు. గతంలో ఏకంగా అధినేత అన్న మాటలకే దిక్కులేదు. అలాంటిది ఆయన నీడ ద్వారా చెప్పిస్తే మాత్రం అబద్ధం నిజమైపోతుందా? మారిన 3 రాజధానుల 3 అన్నది ఎస్టాబ్లిష్మెంట్ అవుద్దా అంటారు సగటు అమరావతి వాసులు. ఏతావాత దీనంతటినీ బట్టి చూస్తుంటే ఏదో ఒకటి చెప్పి అధికారంలోకి వచ్చేద్దామని ఫీల్ అవుతున్నట్టుంది మడమ తిప్పని బ్యాచ్. తిప్పాల్సినవన్నీ తిప్పేసి ఎట్టకేలకు తిరిగి అధికారంలోకి వచ్చాక ఎడంకాలతో తనడం ఎలాగో అలవాటైపోయిందిగా అన్న గట్టి నమ్మకంతోనే ఇలా మాట్లాడుతున్నట్లు కొడుతోంది. ఒకసారి జరిగిన శాస్తి చాలదని రెండోసారి కూడా తిరిగి దొంగ చేతికే తాళాలు ఇవ్వడమా? ఎంత మాట అన్న కామెంట్లు అమరావతి మాత్రమే కాదు, హోలాంధ్ర అంతటా వినిపిస్తూనే ఉన్నాయి. అందుకే అనేది, నీళ్ళల్లో ఉన్న మొసలితో అధికారంలో లేని జగన్తో అస్సలు పెట్టుకోవద్దనేదని డైరెక్ట్గానే అనేస్తున్నారు చాలా మంది.